ఓం ఆంజనేయాయ నమః. ఓం హం హనుమతే నమః. శ్రీ హనుమతే నమః. మనము ఎప్పుడూ కూడా ఆంజనేయ స్వామి వారికి పూజ చేసే టైంలో మంగళవారం అయితే బాగుంటుంది, మంగళవారం స్వామివారికి పూజలు చేద్దాము అని అనుకుంటూ ఉంటాము. కానీ మంగళవారం ఎందుకు చేస్తామని ఎవరికైనా తెలుసా? మంగళవారము స్వామివారికి చాలా ప్రీతికైన వారము. ఆ రోజు విశేషంగా అంగారక గ్రహం యొక్క దోషములు తొలగడానికి, అంగారక గ్రహం అనగా కుజగ్రహము, కుజ దోషాలు ఏమైనా ఉన్నట్లయితే తొలగడానికి మనకు ఉత్తర భారతదేశంలో మాంగలిక్ అంటారు. మాంగలిక్ అంటే కుజ దోషం ఉన్నవాడు, లేకుంటే మాంగలికి అంటే అమ్మాయి కుజదోషం ఉన్నది. ఆ కుజదోషం యొక్క పరిహారంగా స్వామివారికి మంగళవారం మనము పూజ చేస్తూ ఉంటాము. మంగళవారము పూజ చేయడం వలన కుజదోషం పరిహారం అవుతుంది. ఆ కుజుడు ఏ కారకుడు? సంతానకారకుడు, దాంపత్యకారకుడు. దాంపత్యము సుఖంగా ఉండడానికి, దాంపత్యము సుఖమయంగా ఉండడానికి, భార్యాభర్తలు ఇరువురు కూడా పాలు నీళ్ళలా కలిసి ఉండడానికి మంగళవారం చేయాలి. సంతానము శీఘ్రంగా సంతానము కలగడానికి కూడా ఆ మంగళవారం రోజు చేయడం చాలా విశేషకరము, సర్వ మంగళప్రదంగా ఉంటుంది. కావున మంగళవారం రోజున ఆ ప్రసన్నాంజనేయ స్వామి వారికి, ఆంజనేయ స్వామి వారికి పూజ చేసుకుని ఆయన యొక్క ప్రసన్నతని మనం పొందుతాము. అందుచేతనే భక్తులందరూ కూడా మంగళవారము విశేషంగా శ్రీ ఆంజనేయ స్వామి వారిని పూజ చేసుకొని ఆయన యొక్క కృపా కటాక్షములు పొంది జీవితాంతం కూడా సుఖంగా ఉంటారు. ఓం హం హనుమతే నమః. జై శ్రీరామ్. హనుమాన్ ఆయుధం ఏమిటి అని అడుగుతూ ఉంటారు. హనుమాన్ ఆయుధము చాలా ఆయుధాలు ఉన్నాయి. దాంట్లో విశేషమైనది, చాలా విశేషమైనది అంటే రామనామ తారకము. ఆ హనుమంతుడు యుద్ధ సమయంలో గదని వాడతాడు, కొండలని కూడా ఆయుధంగా వాడి విసిరేస్తూ ఉంటాడు, పెద్ద పెద్ద రాళ్ళని రప్పలని కూడా విసిరేస్తూ ఉంటాడు. అలాగే చెట్లని, పెద్ద పెద్ద చెట్లను కూడా విసిరి వేస్తూ ఉంటాడు. ఆ వేసేటప్పుడు ఆయన అనేది ఒకటే, జై శ్రీరామ్. అంటే ఆయన వేసిన ఏ ఆయుధమైనా కూడా రామ ఆయుధం అవుతుంది. కాబట్టి ఆయన ఆయుధము రామనామ ఆయుధమే, రామనామ తారక మంత్రమే ఆంజనేయ స్వామి యొక్క ఆయుధము. హనుమంతుడికి ఇష్టమైన ప్రసాదాలు ఏమిటి అని అడుగుతూ ఉంటారు. హనుమంతుడు కపీశ్వరుడు, వనములో విహరించేవాడు. అందుచేత ఆ హనుమంతుడికి ఫలములు, వివిధమైన పత్రములు, అలాగే కందమూలములు ఇష్టంగా భుజిస్తూ ఉంటారు. అలాగే మనం ఇప్పుడు స్వామివారికి వడమాలలు, జిలేబీలు కానివ్వండి, లడ్డూలు కానివ్వండి స్వామివారికి నివేదన చేస్తూ ఉంటాము. కాకపోతే ఆంజనేయ స్వామికి చాలా విశేషంగా ప్రీతికరమైనగా అరటిపండు. వ్యాపారము కలిసి రావాలంటే ఎలాంటి పూజలు చేయాలి? వ్యాపారం కలిసి రావాలంటే వ్యాపార ప్రారంభ సమయంలో లక్ష్మీ కుబేర హోమం కానీ, మహాలక్ష్మి హోమం కానీ, నారసింహలక్ష్మి హోమం కానీ చేస్తే వ్యాపారంలో అనుకూలంగా ఉంటుంది. శ్రీ హనుమతే నమః. ఆంజనేయ స్వామి వారి భక్తులు తరచుగా అడుగుతూ ఉంటారు, అయ్యగారు స్వామివారికి మనము ప్రదక్షిణ చేసేటప్పుడు కానివ్వండి, ఏదైనా కోరికలు కోరేటప్పుడు కానివ్వండి, ఏదైనా సాధించాలన్నప్పుడు కానివ్వండి, ఏ స్తోత్రం చెప్తే బాగుంటుంది అని అడుగుతూ ఉంటారు. దానికి చిన్నది ఒక స్తోత్రం ఉంది. ఆ స్తోత్రం చెప్పినట్లయితే మన కార్యములన్నీ కూడా సిద్ధిస్తాయి. ఆ స్తోత్రం ఏమనగా, అసాధ్య సాధకం స్వామిన్ అసాధ్యం తవ కిం వద రామదూతం కృపాసింధుం మత్కార్యం సాధయా ప్రభో. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద రామదూతం కృపాసింధుం మత్కార్యం సాధయా ప్రభో. అయ్యా, అసాధ్యమైన పనులను చేసినటువంటి శ్రీ ఆంజనేయ స్వామి, నా యొక్క ఈ క్లిష్ట పరిస్థితిలో నన్ను, నా యొక్క కార్యక్రమాలు, నా యొక్క పనులు జరిగేలాగా చూడు అని చెప్పుకోవడం వల్ల ఈ స్తోత్రం చెప్తుంది. జై శ్రీరామ్. ఆంజనేయ స్వామికి తమలపాకుల దండ ఎందుకు వేస్తారో తెలుసా? పూర్వము ఆ
సీతా అమ్మవారు రావణుడి అశోకావనములో ఉన్నప్పుడు ఎప్పుడైతే ఆంజనేయ స్వామి సీతమ్మవారిని వెతుక్కుంటూ సీతా అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మవారిని చూసిన పరవశంలో అమ్మవారి ముందు ఆ రాముడు ఇచ్చినటువంటి అంగుళికమును ఇస్తాడు. అది తీసుకుంటే అమ్మవారు సంతోషించి ఆ హనుమంతుడికి ఆ ఆంజనేయ స్వామికి ఎలా సత్కరించాలని చూస్తుంది. 4 దిక్కులందు చూస్తుంది. ఎక్కడ కూడా పండ్లు కానీ పలహారాలు కానీ కందమూలములు కానీ ఏమైనా కనిపిస్తాయా, ఆ ఆంజనేయ స్వామికి మనము అర్పిద్దాము అనుకుని చూస్తూ ఉంటుంది. ఆ అశోకావనములో ఆమెకు దగ్గరలో తమలపాకులు తప్ప ఇంకేమీ కనిపించవు. అందుచేత ఆమె ఆ తమలపాకులని దండగా చేసి ఆ తమలపాకులని ఆంజనేయ స్వామికి అర్పిస్తుంది. అలాగే ఎవరెవరైతే ఆ ఆంజనేయ స్వామి వారికి ఆ తమలపాకుల మాలను అర్పిస్తారో వారందరూ కూడా ఆ ఆంజనేయ స్వామి యొక్క కృపకు పాత్రులవుతారు. ఆ సీతమ్మవారు ఆ ఆంజనేయ స్వామికి ఆకుల మాల తమలపాకుల మాలగా ఇచ్చినప్పుడు ఆ ఆంజనేయ స్వామి సంతోషించి తన రాముడి యొక్క భార్య అయినటువంటి సీతా అమ్మవారే స్వతహాగా తమలపాకులతో నాకు మాల కుట్టి ఇచ్చింది. ఈ మాల నాకు ఎంతో అపురూపము. ఎవరెవరైతే ఈ తమలపాకులతో నన్ను పూజిస్తారో, ఎవరెవరైతే ఈ తమలపాకులతో నన్ను అర్చిస్తారో వారి యొక్క కోరికలను నేను మన్నించి వారి వెనకాల ఎప్పుడూ ఉండి వారిని నేను రక్షిస్తాను అని చెప్పారు. అందుచేత ఆ ఆంజనేయ స్వామి వారికి మనం అందరము కూడా అనాది కాలంగా తమలపాకులతో పూజ చేస్తూ స్వామివారి యొక్క కృపను పొందుతూ ఉన్నాము. తమలపాకులుకి ఇంకొక పేరు ఉంది, అదే నాగవల్లి పత్రము అంటారు. నాగవల్లి అనగా నాగము అంటే పాము. పాములాగా ఎలాగైతే మెలికలు తిరిగి ఉంటుందో ఆ మెలికలు తిరిగినటువంటి ఆ ఆకులతో మనం పూజిస్తున్నామో అందువలన స్వామివారికి సంతుష్టం చెంది ఎవరికైతే నాగదోషాలు ఉంటాయో అవి కూడా తొలగిపోతాయి. కావున నాగవల్లి పత్ర పూజము అని చెప్తారు. అందుచేత ఆంజనేయ స్వామి వారికి మనము తమలపాకులతో పూజ చేస్తూ ఉన్నాము. జై శ్రీరామ్. తక్షశిల మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.